సాంకేతికను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్న సైబర్ నేరగాళ్లపై రాయదుర్గం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఒక మహిళ ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గంలో నివసించే ఒక మహిళకు సంబంధించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేసిన కంటెంట్ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా వంటి విదేశాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ ఆకృత్యానికి పాల్పడుతున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరగాళ్లు కొన్ని ప్లాట్ఫామ్ల ద్వారా అభ్యంతరకర కంటెంట్ను ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబ్లో దేశాభిమాని, ఏ ట్రూ ఇండియన్, ది న్యూస్ తెలుగు, రెడ్ టీవీ తెలుగు, జగనన్న కనెక్ట్స్, కిషోర్ టాక్స్ అని ఇన్స్టాగ్రామ్లో టీమ్ ప్రశ్న, లాఫింగ్ యోగి అఫీషియల్, వైఎస్జే షఫీ 7 అని ఫేస్బుక్లో వైఎస్జే 2.0, తుని అసెంబ్లీ మీడియా మేటర్స్ అనే అకౌంట్ల ద్వారా కంటెంట్ అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల తన ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా కుటుంబ సభ్యులందరూ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.